హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మణి. మీరు చూస్తుంది స్మార్ట్ మనీ లోగిలి. ఈరోజు వీడియోలో నేను మన సన్ ట్యాన్ రిమూవ్ అవడానికి, అదేవిధంగా ఫెయిరీ స్కిన్ మన సొంతం అవడానికి, స్కిన్ గ్లో అవడానికి కీరా ఫేస్ ప్యాక్ తయారు చేశానండి. ఈ ఫేస్ ప్యాక్ మీకు చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. దీనికోసం ముందుగా నేను ఒక మీడియం సైజ్ కీరా తీసుకుని దానిపైన తోలు మొత్తం ఈ విధంగా పీల్ తీసేస్తున్నానండి. పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో నేను యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్లో మెత్తటి పేస్ట్లాగా బ్లెండ్ చేసుకుంటున్నాను. కీరాలో మన స్కిన్ని గ్లో చేసే లక్షణాలు పుష్కలంగా ఉంటాయండి. అదేవిధంగా స్కిన్ని డీప్ క్లెన్జింగ్ చేస్తుంది. స్కిన్ హైడ్రేట్ అవ్వడానికి చాలా ముఖ్య పాత్ర వహిస్తుందండి. డ్రై స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది మంచి సొల్యూషన్. ఈ విధంగా మెత్తటి పేస్ట్లా చేసుకుని నేను ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. స్కిన్ టైట్ చేస్తుందండి. యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో మన కళ్ళ చుట్టూ ఉన్న పఫీనెస్ని తగ్గిస్తుందండి. ఈ మాస్క్ని మనం మార్నింగ్ టైం ఫేస్ నీట్గా వాష్ చేసుకుని అప్లై చేస్తే డే అంతా ఎంతో క్లీన్గా అండ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ నేను 3 స్టెప్స్లో చేస్తున్నానండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జర్. ఈ ప్యాక్ అప్లై చేసే ముందు ఫేస్ నీట్గా వాష్ చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకుని అందులో నేను 1 టేబుల్ స్పూన్ ఈ కుకుంబర్ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను వచ్చేసి మిల్క్ పౌడరు నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. మిల్క్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి. మిల్క్ పౌడర్ ప్లేస్లో రా మిల్క్ అయినా యాడ్ చేయొచ్చండి. రెండు ఒకేలాగా వర్క్ చేస్తాయి. వీటిని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని నేను పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2 అండి. స్టెప్ 2 వచ్చేసి స్క్రబ్బింగ్ అంటే కొంచెం బరకగా చేసుకోవాలండి. అందుకోసం ముందుగా నేను ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఈ కీరా పేస్ట్ వేస్తున్నాను. కీరా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను రైస్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. రైస్ ఫ్లోర్ తర్వాత నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. బ్రౌన్ షుగర్ లేకపోతే నార్మల్ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వీటిని విధంగా బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. కొంచెం బరకగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి. స్క్రబ్బింగ్ కొంచెం బరకగానే ఉండాలి. దీన్ని మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటే మన స్కిన్ గ్లో అవుతుంది. అదేవిధంగా మచ్చలు మొటిమలు కూడా తగ్గుతాయండి. నెక్స్ట్ స్టెప్ 3 అండి. స్టెప్ 3 వచ్చేసి ప్యాక్ కోసం నేను ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. ఆ బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఈ విధంగా కీరా పేస్ట్ యాడ్ చేశాను. కీరా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నేను ఓట్స్ పౌడర్ అండి. ఓట్స్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. నెక్స్ట్ శనగపిండి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు హనీ అండి. హనీ నేను డాబర్ హనీ యాడ్ చేశాను 1 టేబుల్ స్పూన్ వరకు. వీటిని విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. మొత్తం ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేలా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. మనం ఫేషియల్లో ఈ విధంగా కుకుంబర్ కానీ ఫ్రూట్స్ కానీ మిక్స్ చేసి ఫేస్ మీద అప్లై చేస్తూ ఉంటే రిజల్ట్ మరింత ఎక్కువగా ఉంటుందండి. నార్మల్గా కంటే ఈ విధంగా ఫ్రూట్ ఫేషియల్స్ చేస్తే రిజల్ట్ ది బెస్ట్ ఉంటాయి. ఇప్పుడు నేను దీన్ని ఎలా అప్లై చేయాలో కూడా చేసి చూపిస్తున్నానండి. నేను నా హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి క్లెన్జింగ్. ఈ విధంగా హ్యాండ్స్ని మొత్తం నీట్గా క్లెన్స్ చేసుకుంటున్నాను. నేను వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని స్పీడ్ మోడ్లో పెట్టానండి. మీరు చాలా జెంటిల్గా చేసుకోండి క్లెన్జింగ్. ఈ క్లెన్జింగ్ ప్రాసెస్లో మనకు స్కిన్ మొత్తం క్లెన్స్ అయిపోయి ఇంప్యూరిటీస్ ఉంటే తొలగిపోయి నీట్గా అవుతుందన్నమాట. సో క్లెన్జింగ్ కూడా ముఖ్యమన్నమాట. కొంచెం డ్రై అయిన తర్వాత నేను నీట్గా హ్యాండ్ వాష్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను హ్యాండ్ వాష్ చేసి క్లాత్తో తుడుచుకుని చూపిస్తున్నాను. నెక్స్ట్ నేను స్క్రబ్బింగ్ చేస్తున్నాను. స్క్రబ్బింగ్ కూడా చాలా జెంటిల్గా చేయాలండి. చాలా స్మూత్గా జెంటిల్గా చేయాలి, లేదంటే స్కిన్ దెబ్బతింటుంది. 2 to 3 మినిట్స్ వరకు ఈ విధంగా మంచిగా స్క్రబ్ చేసుకుని దాన్ని డ్రై అవనివ్వాలండి. డ్రై అయిన తర్వాత మీరు నీట్గా హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్యాక్ అప్లై చేస్తున్నానండి. ప్యాక్ చాలా థిక్గా అప్లై చేసుకోండి. ఎప్పుడైనా ప్యాక్ థిక్గా ఉంటే మనకి రిజల్ట్ మెరుగ్గా కనిపిస్తుంది. ప్యాక్ అప్లై చేసి ఒక 15 మినిట్స్ వరకు డ్రై అవనివ్వాలి.
ఇప్పుడు నేను డ్రై అయిపోయిన తర్వాత హ్యాండ్ వాష్ చేశానండి. ఇప్పుడు ఆ చేతికి ఈ చేతికి ఉన్న తేడా మీకు స్పష్టంగా కూడా చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత తేడా ఉందో. ఈ విధంగా మీరు చేస్తూ ఉంటే మీ స్కిన్ గ్లో అవుతుంది. స్కిన్ మీద మచ్చలు మొటిమలు తగ్గుతాయండి. ఏజింగ్ లక్షణాలు కూడా తొలగుతాయండి. స్కిన్ యంగ్ లుక్ వస్తుంది. ఇన్స్టెంట్ గ్లో అవుతుంది. ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.